ఫ్రెండ్స్, ఇది హానర్ X9B 5G లేటెస్ట్ ఫోన్. ఇందులో హైలైట్స్ వచ్చేసి ఈ ఫోన్ కింద పడినా కూడా పగిలిపోదు అని కంపెనీ వాళ్ళు అయితే చెబుతున్నారు. అల్ట్రా బౌన్స్ 360 డిగ్రీ యాంటీ డ్రాప్ టెక్నాలజీని అయితే ఇందులో తీసుకొచ్చారు. అండ్ షాక్ అబ్జర్వ్ స్ట్రక్చర్ ని కూడా ఈ ఫోన్ లో తీసుకొచ్చారు. 1.5 మీటర్ హైట్ నుంచి ఫోన్ కింద పడినా కూడా ఫోన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, పగిలిపోకుండా 4 మూలలా కూడా హార్డ్ సర్ఫేస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. మొబైల్ ఇండస్ట్రీలో ఇదే మొట్టమొదటి ఫోన్ అవుతుంది అని కంపెనీ వాళ్ళు అయితే చెబుతున్నారు. సో మీరు మరీ దీనిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. జస్ట్ ఇది మార్కెటింగ్ జిమ్మిక్ మాత్రమే. ఎందుకంటే మార్కెట్ లోకి రీసెంట్ గా వచ్చింది కాబట్టి సేల్స్ పెంచుకోవడం కోసం. మిగతా ఫోన్ తో కంపేర్ చేసి ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది అంతే. మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లో చూపించేస్తున్నారు, సెల్ ఫోన్ ను కింద పెట్టి బైక్ పైన పొరిస్తారు, లారీ టైర్ కింద పెట్టేయండి, బస్సు కింద పెట్టేయండి, ఏమీ కాదు అని. బట్ అవన్నీ రియల్ లైఫ్ అయితే జరగవు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా కాలం తర్వాత మొబైల్ తో పాటు ఇయర్ ఫోన్స్ ని కూడా ఇస్తున్నారు. ఇందులో స్పెషల్ థింగ్ ఏమైనా ఉందంటే అది ఇదే అవుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1200 nits పీక్ బ్రైట్నెస్ ను కూడా ప్రొవైడ్ చేశారు. అవుట్ సైడ్ కావచ్చు, ఇన్సైడ్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ ఫోన్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ఇక ప్రొటెక్షన్ విషయానికి వస్తే 3 లేయర్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. మీ చేతిలో నుంచి ఫోన్ బై మిస్టేక్ కింద జారి పడినా కూడా డిస్ప్లేకి అయితే అంత ఈజీగా డ్యామేజ్ జరగదు. అందుకే కంపెనీ వారు మీరు ఫోన్ తీసుకున్నప్పటి నుంచి 6 నెలల లోపల మీ సెల్ ఫోన్ కింద పడి డిస్ప్లే ఏమైనా పగిలిపోతే ఫ్రీ డిస్ప్లే రీప్లేస్మెంట్ ని కూడా తీసుకొచ్చారు. DCI-P3 100% కలర్ గ్యామెట్ అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అండ్ 1920 పల్స్ విత్ మోడ్యులేషన్ అయితే ఈ ఫోన్ లో తీసుకొచ్చారు. ఇక వీడియో విషయానికి వస్తే 1.5K రిజల్యూషన్ ని ఇందులో చూడవచ్చు. RGB కలర్స్ అనేవి చాలా నేచురల్ గా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ఫోన్ మీకు 429 ppi అయితే ఉంటుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి OTT ఛానల్స్ ను కూడా ఫుల్ హెచ్డీలో చూడవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే జస్ట్ సింగిల్ స్పీకర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అది కూడా మోనో స్పీకరే. ఇది ఖచ్చితంగా డ్రాబ్యాక్ అంటాను. ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సింది డ్యూయల్ స్టెరియో స్పీకర్. ఇక డిజైన్ విషయానికి వస్తే ఆరెంజ్ ప్యానెల్, వేగన్ లెదర్ ప్యానెల్ తోటి, బ్లాక్ ప్యానెల్ వచ్చేసి ప్లాస్టిక్ ప్యానెల్ ని ప్రొవైడ్ చేశారు. ఈ 2 ఫోన్స్ కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేశారు. కెమెరా బంప్ అండ్ రౌండ్ కార్నర్స్ చూసుకుంటే గోల్డ్ కోటింగ్ చూడటానికి చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తాయి, షైనీగా కనిపిస్తాయి. ఆ కెమెరా బంప్ మాత్రం లగ్జరీ వాచ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఈ మధ్య 25,000 బడ్జెట్ మొబైల్లో అన్నింట్లోనూ దీన్ని తీసుకొస్తున్నారు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు. బాటమ్ వచ్చేసి స్పీకర్ గ్రిల్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ అండ్ సిమ్ ట్రేన్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 సిమ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. మైక్రో SD ఆప్షన్ అయితే లేదు. అండ్ 3.5mm ఎడ్జ్ జాక్ కూడా మిస్ అయింది. ఇది కూడా డ్రాబ్యాక్ అంటాను. ఇక టాప్ వచ్చేసి NFC ని ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 75.5mm థిక్నెస్ అండ్ 185 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్లేస్ లో కనీసం 8 మెగాపిక్సెల్ లేదా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. ఇక ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు 108 మెగాపిక్సెల్ ఇవ్వడం కన్నా 50 మెగాపిక్సెల్ ఇచ్చినప్పటికీ సోనీ సెన్సార్ ఆర్ శాంసంగ్ సెన్సార్ ని ప్రొవైడ్ చేసి ఉంటే కెమెరా ఇంతకన్నా చాలా బాగుండేది. ఎందుకంటే 108 అనేది జస్ట్ నంబర్ మాత్రమే. ఇక వీడియో రికార్డింగ్ వచ్చేసి రేర్ 4K 30fps అండ్ ఫ్రంట్ 1080 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఏంది భయ్యా, ఏంటిది? 25,000 బడ్జెట్ లో OIS లేదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మిస్ అయింది. ఇది మాత్రం ఖచ్చితంగా డ్రాబ్యాక్ అని అంటాను. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేసి ఉండాలి. ఎందుకంటే వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు వీడియో అనేది షేక్ అవటం జరుగుతుంది, క్రాప్ అవటం జరుగుతుంది. ఫొటోస్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, నైట్ మోడ్ అండ్ సెల్ఫీ ఫోటోస్ అయితే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 601 ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.2 GHz గా ఉంటుంది. ఆండ్రాయిడ్ 710 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. హెవీ గేమర్స్ కూడా ఈ ప్రాసెసర్ చాలా బాగానే ఉంటుంది. 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ లో మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేస్తే చాలా బాగుండేది. ఎందుకంటే 22,000 బడ్జెట్ లో పోకో X6 మొబైల్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ 2.2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంది. సో ఇది కొంచెం నాకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది.
LPDDR4X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 3.1 అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13తో వస్తుంది. ఇది కూడా డ్రాబ్యాకే. ఫిబ్రవరి మంత్ ఎండ్ వచ్చినప్పటికీ కూడా Android 14 ఇవ్వాలి, కానీ వీళ్ళు ఇవ్వలేదు. Android 14 ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్లోట్వేర్ కూడా లైట్ గా ఉంటుంది, భరించాక తప్పదు. ఇక OS విషయానికి వస్తే మ్యాజిక్ OS 7.2 అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే 5800 mAh బ్యాటరీ అండ్ 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, సపరేట్ గా పర్చేజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్ లో మనకు 67 వాట్స్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేయాలి. ఒకటి, వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేయడం లేదు. 2, అది కూడా జస్ట్ 35 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఏంది భయ్య ఇది? 24,000 బడ్జెట్ లో అదర్ మొబైల్స్ చూసుకుంటే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తున్నాయి, మళ్ళీ ఫాస్ట్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు 35 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆ 35 వాట్స్ కూడా అడాప్టర్ ఇవ్వరు. ఇక చూసుకోండి, 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour 30 minutes టైం అయితే తీసుకుంటుంది. ఇక డే బై డే యూజింగ్ కోసం ఈ బ్యాటరీ ఆరామ్స్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. 3 days వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఒకసారి మీరు యూజ్ చేసి మీకు వచ్చిందా లేదా అనేది కామెంట్ లో తెలియజేయండి. అడిషనల్ గా IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అండ్ బ్లూటూత్ 5.1 టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే, మీ ఫోన్ తీసుకున్నప్పటి నుంచి 6 నెలల లోపల స్క్రీన్ డ్యామేజ్ అయితే ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ మీరు ఫోన్ తీసుకొని 30 రోజుల లోపల మీకు ఇంట్రెస్ట్ లేకపోతే బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది. అండ్ మీ ఫోన్ కి ఏదైనా డ్యామేజ్ అయినా లేదా ఏదైనా సర్వీస్ ఉన్నా మీ ఇంటికి వచ్చి సర్వీస్ అయితే చేస్తారు. ఈ 3 కొంచెం ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి. ఇక ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 8GB ప్లస్ 256GB జస్ట్ 1 వేరియంట్ మాత్రమే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 26,000 రూపాయలకు ఉంటుంది. ICICI కార్డ్ యూజ్ చేసుకుని 3,000 రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అండ్ 5,000 రూపీస్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది. ఈ ఫోన్ మీకు అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. 22-23 వేల బడ్జెట్ లో అయితే ఈ ఫోన్ ఓకే. అంతకు మించి అయితే నేనైతే రికమెండ్ చెయ్యను. ఎందుకంటే మీరు 23,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పటికీ కూడా మీరు మళ్ళీ సపరేట్ గా అడాప్టర్ అయితే తీసుకోవాలి. దాని ప్రైస్ వచ్చేసి 1,000 రూపీస్ అయినా ఉంటుంది మినిమం. సో అప్పుడు మీకు ఆటోమేటిక్ గా 24,000 రూపాయలు బడ్జెట్ ఫోన్ అవుతుంది. ఇదే 24,000 రూపాయల్లో పోకో X6 Pro ఎంత మంచిగా ఉందో మీకు చాలా బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.